ఇది ఉల్లి పువ్వు మొగ్గ అండి. చూద్దాం ఉల్లి పువ్వులు ఎలా కాస్తాయో, విత్తనాలు వీటి నుంచి ఎలా తీస్తారనేది ఈసారి నేను చూడాలని అనుకుంటున్నాను. ఒక్క ఉల్లిపాయ పెట్టాను. ఆ ఒక్క ఉల్లిగడ్డకి ఎన్ని కాడలు వచ్చినాయో చూడండి. అంటే ఎన్ని చిల్లకట్టు వచ్చినాయో. 1 2 3 4 5. ఇంకోటి వచ్చింది కానీ అటు పాడైపోయింది. 5 చిలకట్లు అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి మనకి. ఇదొక మొగ్గ, ఇదొక మొగ్గ. నేను ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు చివరిన ఏమన్నా నలిగిపోయిందేమో అని అనుకున్నాను స్టార్టింగ్ చూసినప్పుడు. తర్వాత చూస్తే ఉల్లి పువ్వు అనమాట. ఇది పూలు విడిన తర్వాత పెడతాను నేను మీకు. చాలా బాగుంటాయి ఉల్లి పూలు. చూద్దాం ఎంత అద్భుతంగా ఉండిద్ది అనేది. నేనైతే ఇంత మటుకి ఇప్పుడు చిన్నతనంలో చూశాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఈ ఉల్లి పువ్వు ఎలా వచ్చింది. భలే ఉందన్నమాట. కానీ ఇది అసలు ఎంత ఘాటుగా ఉందోనండి. మనం మార్కెట్లో కొనుక్కొస్తే ఉల్లి ఆకులు ఇంత ఘాటు అనిపించవు. భలే ఘాటుగా ఉందండి ఉల్లి కాడ. నేనైతే ఇది పువ్వు కోసం చూద్దామని చెప్పి ఇలా ఉంచాను అనమాట. అయితే మన సైడ్ కూడా ఉల్లి పంట బాగానే పండుతుందని నాకు అర్థమైంది ఈ చెట్టుని బట్టి. మాది ఎర్ర ఉసుకుపొర నేల అనమాట. బాగానే పండుతుంది అనమాట ఉల్లి. బాగుంది చెట్టు అయితే. మీకు కూడా నచ్చిందండి.